నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు చదువుదాం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు, ఎందుకు కొండ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయాడు మోషే ఇంతకి అనంటే, మోషే అప్పుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడే కొండ మీదకి రమ్మన్నాడు. 40 రోజులు 40 రోజులు దేవునితో ఎలాగున్నాడు, కూర్చున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే ఉంటున్నాడు. ప్రార్థన అంటే, ఉపవాస ప్రార్థన అంటే ఎలాగంటే, మనము దేవునితో ఎక్కువ మాట్లాడడం కాదు, కానీ ఆయన మనతో మాట్లాడమే ముఖ్యము. ఏంటి? ప్రార్థనలో కూర్చుంటే మనం అవి కావాలి ఇవి కావాలి ఉపవాసాలు అడగటం కంటే ఇంకొక స్థాయిలో మోషేలాగా మనం ఆలోచన చేస్తే ఎలాగంటే, మోషే విధానంలో ఆయన మనతో మాట్లాడడం. దేవుని నామ మహిమ కలుగును గాక. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మనమే మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే, ఆశలు ఇంకా పెరుగుతూ ఉంటాయి, లోక సంబంధమైన ఆశలు. ఇంకా అది కావాలి, ఇంకా ఇది కావాలని. అలాంటి సందర్భంలో 40వ రోజు ఏం జరిగిందంటే, అప్పటి వరకు ప్రజలు ఏం చేశారంటే, చూస్తూ 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 మోషే వెళ్ళిపోయిన దగ్గర నుండి ఒక్కొక్క రోజు రోజులు పెరిగే కొలది ఏమైపోయిందంటే, మోషే కనబట్టలేదు. ఏమంటే మోషే ఏమైపోయాడు. మనని ఐగుప్తులో నుండి నడిపించినటువంటి మోషే ఏమైపోయాడు? అందరిలో ఒక ప్రశ్న ప్రారంభమయ్యి తర్వాత రోజులు గడిచే కొలది వాళ్ళలో ఏమైపోయిందంటే, భక్తి అనేది సన్నగిలిపోయింది. దేవుని సేవించాలన్నది పక్కన పెట్టేశారు. ఆయన ఆరాధించడం పక్కన పెట్టేసి చివరికి ఏమైపోయారంటే, మనల్ని నడిపించినటువంటి మోషే లేడు కాబట్టి ఇక్కడ నుంచి మనము వెళ్ళాలి. ఎక్కడో చోటకి వెళ్ళాలంటే మనకు ఒక దేవుడు కావాలి. మోషే లేడు కాబట్టి ఎవరు కావాలి? దేవుడు, దేవత మనకు కావాలి అని అనిపించింది. అందుకని వాళ్ళు అహరోను దగ్గరికి వెళ్ళాడు. మోషే కొండ మీదకి వెళ్ళాడు, కానీ అహరోన్ని ప్రజల దగ్గర వదిలిపెట్టి వెళ్ళాడు. అహరోను మోషే తర్వాత ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తిగా ఉంటున్నాడు. అహరోను దగ్గరకు వచ్చారు ప్రజలందరూ వచ్చేసి, అయ్యా అహరోను, ఏందో వచ్చారు అన్నాడు. అంటే, మమ్మల్ని నడిపించిన మోషే ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలీదు. ప్రార్థనకి వెళ్ళాడయ్యా. ఎంతకాలం ప్రార్థన? ఎన్ని రోజులైంది నేను వెళ్ళిపోయి? ఇప్పుడు ఎన్నో రోజు అనుకుంటా, చాలా కాలం అయిపోయింది, ప్రార్థన లేదు. వస్తాడులే, ఏమో ఏమైపోయాడు మాకు తెలీదు, మాకేం చెప్పలేదు, వెళ్ళిపోయాడు. అయితే సరే ఏం చేద్దాం ఇప్పుడు? అయితే మనం ఇక్కడ నుంచి ముందుకు సాగాల. మోషే లేడు కదా. అయితే ముందుకు సాగాలంటే మమ్మల్ని ముందుకు నడిపించడానికి మొదటి వచనంలో చూస్తే, అక్కడ చూస్తే, ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లేమో, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పింది. ఏమైపోయాడు మాకు తెలియదు. ఏమైపోయాడో తెలియదు. ఏం కావాలంట? మా ముందర నడవడానికి, మమ్మల్ని నడిపించడానికి ఒక దేవతను చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, దేవుడు వాళ్ళని 10 అద్భుతాలు చేసి ఐగుప్తులో నుండి విడిపించాడు. దేవుడు కనబడలేదా వాళ్ళకి? అర్థం కాలేదా? ఇంకా
దేవుడు చాలా ఆశ్చర్యకరంగా నడిపించేస్తే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు చెప్పిన ఐగుప్తులో నుండి నడిపించిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, చూడండి నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము చూడండి మొదటి వచనం నుండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే నీ దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అక్కడ నేను చదువుతున్నానండి. పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనా నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడే యెహోవాకు నేను రోషము గల దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? పైన ఆకాశం అందే కానీ, దేవుడు ఏం చెప్పాడు తెలుసా వాళ్ళకే? మోషే ద్వారా పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ. కొంచెం హైట్ లేపు కొంచెం. క్రింద భూమి అందే కానీ, హైట్ లేపు, భూమి క్రింద ఉండు నీళ్ళ ఎందే కానీ ఏ విగ్రహమునైనను చేసుకొనకూడదు. లేపు కొంచెం లేపు. ఏ విగ్రహమునైనను హైట్ లేపు కొంచెం లేపు. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రెండు చేసిన హల్లెలూయా. వీళ్ళేం చేసుకున్నారు? దేవుడు చెప్పాడు కదా, నేను రోషం కలిగిన వాడిరా బాబు అని చెప్తే వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? అన్నీ చేసుకున్నారు. అహరోను దగ్గరకు వచ్చి, అంటే ఇన్ని చేసుకుంటున్నారంటే కారణం ఏంటో తెలుసా? చేశారంటే దేవుని గురించినటువంటి స్పష్టత, ఒక క్లారిటీ వాళ్ళకి రాలా. అర్థమైందా మీకు? ఇది చాలా ముఖ్యమైన విషయము. ఇశ్రాయేలీలు అంతగా అన్ని అద్భుతాలు చూసినా, దేవుడు మాట్లాడిన మాటలు విన్నా, ఆ 20వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు భయపడిపోయి చెవులు వాళ్ళకి ఇబ్బందికరంగా చచ్చిపోతామని భయపడతారు వాళ్ళు. మేము చచ్చిపోతామయ్యా ఆయన మాట్లాడితే, ఆయన వద్దు, నువ్వే మాకు చెప్పండి మాట్లాడు. దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని ఆజ్ఞలు విన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? దేవుణ్ణి, ఆ విగ్రహాన్ని చేసుకోకూడదని దేవుడు చెబితే వీళ్ళు ఏమంటున్నారంటే, మా ముందు నడవడానికి దేవుణ్ణి చేయి, దేవతను చేయి అంటున్నాడు. అంటే మానవుడు ఏం కోరుకుంటున్నాడంటే తెలుసా? మానవునికి దేవుణ్ణి చూడాలి, దేవుడు చేత నడిపింపబడాలని ఆశ ఉంది. కానీ ఆశ అయితే ఉంది, కానీ అది ఆయన ఎలాగ చెబుతున్నాడో అలాగ చెయ్యాలన్నది లేదు. చాలామంది ఈరోజు కూడా ప్రార్థనకు వస్తూ ఉంటారు, కానీ యేసు ప్రభువు మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే పరలోక రాజ్యం చేరుస్తాడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు అనేటువంటి స్పష్టత ఉండదు. కొంతమందికి ఇంకా అయోమయములు ఉంటారు. అంటే మనిషి ఎలాంటి వాడంటే, ఈ కళ్ళతో దేవుని చూడాలనుకుంటున్నాడు. ఏంటి? ఏ కళ్ళతో? ఈ కళ్ళతో దేవుణ్ణి చూడాలి అని అనుకుంటున్నాడు. అయితే ఆయన ఎవరు? దేవుడు శరీర స్వరూపియా? కాదు, ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు కూడా ఒక స్పష్టత రాలేదు. ఆయన తప్ప వేరొక దేవుడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన ఆత్మస్వరూపి అని అర్థం కావట్లేదు వాళ్ళకి. ఒక రూపాన్ని, అంటే చాలా జాగ్రత్తగా రండి, ఆ రూపాన్ని ఎవరు చేశారంటే అహరోను చేశాడు. బంగారాన్ని తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. వాళ్ళు ఏమేమంట?
చెవులకున్న పోగులన్నిటిని కత్తిరించేసి వాళ్ళు అవన్నిటిని తీసుకొచ్చి అహరోను దగ్గరికి వేస్తే అహరోను వాటిని ఏం చేసి పోగరతో అగ్నితో ఒక అగ్నితో కరిగించి ఆ బంగారాన్ని ఏం చేశాడంటే ఒక రూపం ఇచ్చాడు బంగారానికి. అది ఏమైపోయిందంటే దూడైంది. ఏంది? దూడలాగా చేసాడు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈరోజు నీకు ఆయన మాత్రమే, యేసుప్రభు వారు మాత్రమే దేవుడు అన్న స్పష్టతని కలిగి ఉన్నావా? లేకపోతే ఇశ్రాయేలీలాగా ఇంకా అస్పష్టతగా అయోమయములు ఏమైనా ఉన్నారా? వాళ్ళకు ఒక స్పష్టత లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అయోమయము నుండి దేవుణ్ణి చేసుకోవాలనుకున్నారు. చేసుకుని వాళ్ళు ఏమంటున్నారంటే, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తులో నుండి నడిపించినది ఈ దేవుడే. ఎక్కడి నుంచి అంట? ఐగుప్తులో నుండి నడిపించింది దేవుని చూసి అంటున్నాడు. ఆ విగ్రహాన్ని చూసి అదంతా వింటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు చెబుతున్నప్పుడు దేవుడు వింటున్నాడు. 7వ వచనం చూడండి. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తులో నుండి దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేది. వాళ్ళు ఏం చేసుకున్నారంటే, వాళ్ళు ఒక విగ్రహాన్ని చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే, దేవుడే చెప్తున్నాడు, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన దేవుడై నీ దేవుడు ఇదే అని చెప్పుకునేదాన్ని. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, చాలామంది చెప్పలేను, కొన్ని చోట్ల చాలామంది ఉండొచ్చు, కొంతమంది చోట్ల తక్కువ మంది ఉండొచ్చు. ఇటు ప్రార్థన వస్తూనే మరి ఇంకో వైపు ఏంటో తెలుసా, ఆయన కూడా దేవుడేలే అని పోసినటువంటి బొమ్మల్ని, చెక్కిన బొమ్మల్ని కానీ, రాళ్ళను కానీ, పటాలను కానీ పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అది హృదయంలోంచి పోవవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేల్లో ఒక స్పష్టత లేదు, నీకు ఈరోజు ఒక స్పష్టత కావాలి. ఆయన మాత్రమే నిజమైన దేవుడని. ఆమేన్, హల్లెలూయా. ఎలాగ చూడాలని, ఈ కళ్ళతో చూడాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళే ఆ బొమ్మకి కళ్ళుని పెట్టుకుంటున్నారు, వాళ్ళే ఆ బొమ్మకి ముక్కును పెడుతున్నారు, వాళ్ళే ముక్కును తయారు చేస్తున్నారు, వాళ్ళే చెవులను తయారు చేసేది, వాళ్ళే నోటిని, రూపాన్ని మొత్తం తయారు చేసేసి పెట్టేసుకొని వాళ్ళే దానికి చీరలు కట్టడము, బట్టలు వేయటము, బంగారం పెట్టడం, మరలా చేసేసుకొని అది తయారు చేసుకుని పెట్టుకొని పొద్దునట్టు చూసి దేవుణ్ణి చూశాను, అయిపోయింది. వచ్చేసి ఇటు చూశాను, పద అంటాడు, వెళ్ళిపోవటమే. ఏం చూశాడంట? దేవుణ్ణి చూశాను. నేను అనేది ఏంటంటే, అసలుగా చేసింది ఎవరు? నువ్వు చూడడానికి నువ్వే చేసుకున్నావు. కానీ నేను అంటుంది ఏంటంటే, ఆయన ఎలాగున్నాడో అలాగ నువ్వు చూడాలనుకుంటున్నావా? అర్థమైందా? మనం ఎలాగ చూడాలి ఆయన్ని? అమ్మా, నీకు నచ్చినట్టు చేసుకుని నువ్వు చూస్తావా? ఆయన ఎలాగున్నాడో అలాగ చూస్తావా? ఎలాగ చూడాలి? నీకు నచ్చినట్టు నువ్వు చూస్తావా దేవుణ్ణి? ఆయన ఎలాగున్నాడో అలాగ చూస్తావా? నీకు నచ్చిన రూపం చేసుకొని నువ్వు చూడాలనుకుంటున్నావా? ఆయన ఎలాగున్నాడో చూడాలనుకుంటున్నావా? ఇశ్రాయేలీయులు వాళ్ళకి నచ్చిన రూపాన్ని చేసుకుని
దేవుని చూడాలనుకున్నారు, ఆయన చేత దాని చేత నడిపించబడాలనుకున్నారు. కానీ చూచే విధానం అది కాదు. మోషే చూడాలనుకున్నాడు. చెప్తాను నేను మీకు. అది చేసేసుకుని ఏమంటున్నారు తెలుసా? దేవుని అబ్బా నువ్వేనా మమ్మల్ని నడిపించింది, దూడం చేసేసుకొని ఏందంట, నువ్వే ఐగుప్తులను నడిపించేసింది. అరే ఎంత బాధ! అది చేసుకున్నది నువ్వే, రూపం ఇచ్చింది నువ్వే, బంగారం నీదే, వస్తువులు నీవే, రూపం నీదే, కష్టం నీదే. చివరికి ఏమైపోతుందంటే మహిమ, దేవునికి చెందాల్సిన మహిమ విగ్రహాలకు వెళ్ళిపోతుంది. అహరోను ఇంకో చేసిన పొరపాటు, తప్పు ఏంటో తెలుసా? చూడండి అక్కడ అహరోను ఏం చేశాడు? 5వ వచనము. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. జరుగునని చాటించాడు. ఓకే, ఏంటంటే అహరోను ఏం చేశాడు? చేసిన తప్పేంటో తెలుసా? వీళ్ళొచ్చి మాట్లాడారు, భయపెట్టారు. కొంచెం ఖచ్చితంగా చేయాల్సిందే. భయపడ్డాడు అహరోను. మోషే వచ్చి అడిగాడు. తర్వాత అహరోను చేసిన పని ఏంటంటే, అయ్యా ఈ ప్రజలు దుర్మార్గులని తెలుసు కదా, ఈ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళకి నేను భయపడ్డాను, అందుకని చేశాను. ఒక సేవకుడిగా ప్రజల మాటలకి భయపడకూడదు మనం ఎప్పుడు కూడా. ఒక విశ్వాసిగా ప్రజలకు నువ్వెప్పుడు భయపడకూడదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. బిగ్గర చెప్పండి హల్లెలూయా. ప్రజలు కోరుకున్నట్లుగా నువ్వు నడవకూడదు, ప్రజలు చెప్పినట్లుగా నువ్వు చెయ్యకూడదు. నీ ఇంటిలో కూడా వింటున్నారా? నా బంధువులు వచ్చారు, ఇది చెయ్యమన్నారు, నేను అది చేశాను, ఇబ్బంది పెట్టారు. చెప్పొద్దలాగా, చెయ్యొద్దలాగా. దేవుడు రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. అహరోను భయపెడితే చేశాడు, భయపడ్డాడు, చేశాడు. అంత మాత్రమే కాకుండా దూడం చేసి దూడ ముందు బలిపీఠాన్ని కట్టాడు. ఏం కట్టాడు? దూడ ముందు ఏం కట్టాడు? బలిపీఠం కట్టేశాడు. ఇది ఇంకో తప్పు. రెండోది ఏంటో తెలుసా? రేపు అంటే 40వ రోజుగా రేపు యెహోవాకు పండగ జరుగుతుంది. ఎవరికంట? భలే ఉంది కదా, విచిత్రంగా ఉంది. ఒక దూడ విగ్రహము, అక్కడ ఒక బలిపీఠము, పండగేమో దేవుడికి. మిక్సింగ్. ఏంటి మిక్సింగ్? అహరోను చేపిస్తుంది ఇక్కడ. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజలకి చెప్తుంది ఏంటంటే, పండగేమో దేవుడి పేరు మీద, చేసిందేమో దూడని, బలిపీఠం కట్టిందేమో దానికి. ఈరోజు నేటి క్రైస్తవులు కూడా భక్తిని ఏం చేస్తున్నారు? మిక్స్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు? మిక్స్ అంటే కలపటం, కలిపేస్తున్నారు బైబిల్ని, వాక్యాన్ని. కొంచెమి హిందూ సాంప్రదాయం, ఇది సగం, ఇది సగం, ఇది సగం. చూసారా? పెళ్లి పత్రికల్లో ఉంటాయి ఖచ్చితంగా. బేపనోడి దగ్గరికి వెళ్తారు, వెళ్ళిపోయి ఆడ ముహూర్తాలు పెట్టించుకొచ్చుకుంటారు. అదే టయాన్ని ఏమో పెళ్లి పత్రికలు వేస్తారు. పైన ఏమో వాక్యం ఉంటుంది, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. సిగ్గుండాలా. అది సగము, ఇది సగము.
ఇది యెహోవా వలన కలిగిన కార్యము. వివాహం అన్ని విషయములలో ఏమైంది? ఘనమైనది. ఇక్కడ ముహూర్తము అది ఎందుకు కలగలిగిన భక్తి ఎందుకు అసలుగా? నిన్ను ప్రభు విడిపించాడు, అపవాది బంధకాల్లో నుండి విడిపించాడు. హల్లెలూయా. అహరోను తప్పు ఉన్నది, ప్రజలు తప్పు ఉన్నది, ప్రజలతో పాటు అహరోను తప్పు ఉంది. కొంతమంది ఇంట్లో పండగ చేస్తారు, అన్ని కలుపుతారు. ఏది అది సగము ఇల్లు ఓపెనింగ్ చేస్తారు, అదొక సగము ప్రార్థనే లోక సాంప్రదాయము, హిందూ ఆచారాలు. మొన్న ఇక్కడ మన విశ్వాస ఆంటీ రత్నకుమార్ ఆంటీ వాళ్ళ తల్లిగారు చనిపోయారు. భూస్థాపన ఎక్కడ పెడితే ఆమెకి కొడుకు పిల్లలు వచ్చారనమాట, వారసులు కదా వాళ్ళు. ఏమేమో ఆడపిల్ల కదా, వాళ్ళు వచ్చేసి మేము తీసుకెళ్తామన్నారు. ఆమె చెప్పిందంటే చచ్చిపోబోయే ముందు నన్ను ఎక్కడే బూట్ చేయండి, నన్ను ఎక్కడ తీసుకెళ్ళొద్దు అన్నది. వాళ్ళ సొంత ఊరోళ్ళు వచ్చి మేము తీసుకెళ్తామంటే చెప్పింది, ఇలాగ చెప్పింది. తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళు ఎప్పుడూ తీసుకెళ్లాల్సింది కదా, బాగోలేదని చెప్పాం కదా, అప్పుడు తీసుకెళ్లాల్సింది, ఇప్పుడు తీసుకెళ్ళేది ఏంది అని అన్నారు. మాకు అరిష్టం వచ్చేసింది. ఏ ఇష్టం అంట? మాకేమైనా అయ్యిద్దేమో వారసులుగా, మాకు అది ఒకటి ఉంటే బాగుంటుంది. ఏందంట? ప్రాణం లేని శరీరాన్ని తీసుకెళ్ళిపోయి ఆడ బొడిసి పెట్టుకుంటే వాళ్ళకి ఏదో వచ్చిద్దంట. ప్రాణం లేని వ్యక్తిని తీసుకెళ్ళిపోయి ఏమొచ్చింది? మళ్ళీ వాళ్ళు ఎవరు? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎవరు? దేని గురించి మాట్లాడుతున్నారు? నేను ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు విని 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 నేను కాముగా ఉన్నా. వాళ్ళే వచ్చేసి నా దగ్గరికి, కొంతమంది పురుషులు వచ్చేసి, సార్ మేము ఇంటి వాళ్ళం కదా, మా దగ్గర కూర్చొని మంచిదే, ఇంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళొచ్చు, మీకు అధికారం తప్పు లేదన్నాను. తీసుకెళ్ళకపోతే ఏమైనా ఇద్దేమో. నీకు వాస్తవం చెప్తాను వినండి, బైబిల్ పద్ధతి కాదు ఇది. మనం మారేం కానీ హిందూ సాంప్రదాయాలను అట్లాగే ఏం చేసుకున్నాం తెలుసా? దాన్ని మార్చుకోవాలా. ఏం చేసుకున్నాం? అట్లా కలిపేసుకున్నాం. మనం ఎవరు బిడ్డలమే? నేను యేసు బిడ్డను, నాకు భయమే లేదు. ప్రతిరోజు ఎవరు బిడ్డలు మనం? నేను యేసు బిడ్డను. యేసు బిడ్డవా నువ్వా? యేసు బిడ్డ అయితే దయ్యం పనులు ఎందుకు చేస్తున్నావు? మరి దయ్యపు పనులు ఎందుకు మనకు అవసరమా? నేను అన్నాను ఒకటే, మనిషి చచ్చిపోయింది అయ్యా ప్రార్థన ఎక్కడ పెట్టుకుంటావా? మరి ఇక్కడే భూస్థాపన అయింది కదా, ఎక్కడా మరి అక్కడ అన్న. మనిషి పోయిన తర్వాత ఎక్కడ జరిగితే ఏమైపోయింది? మీరు అక్కడ పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు కానీ అన్న. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంది? మనిషి పోయిన తర్వాత ఏడ పెట్టుకుంటే ఏమైపోయింది? మళ్ళీ దానికి వచ్చేసి ఎన్నో రోజు అంట ప్రార్థన మాత్రము, ప్రార్థనే మళ్ళీ 5వ రోజు. ఎన్నో రోజు? 5వ రోజు. ఆడు చెప్తాడు 5వ రోజు పెట్టుకోవాలి, 9వ రోజు పెట్టుకోవాలా? ఎవడు చెప్పాడు మీకు 5వ రోజు అని 9వ రోజు అని? ఎవడు చెప్పాడు మీకు? బైబిల్ చెప్తుందా? మా కుటుంబంలో అలా కాదు, మా జైనైన కుటుంబం దగ్గర నుంచి మా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ రోజే ప్రార్థన, ఆ రోజే భూస్థాపనం రోజే రాత్రే ప్రార్థన, భోజనాలు అన్నీ కూడా. వాస్తవంగా మా వైపు అందరం కూడా పెళ్ళైనా సావు అయినా దేనికైనా సరే అన్నీ కూడా నాన్ వెజ్ ఉంటుంది అంతా కూడా. అలాగని మీ శవాల దగ్గర తీసుకెళ్ళిపోయి పెట్టము, ఓకేనా?
మా పద్ధతులు అలా కాదు, మాకు ఏ రోజులు ఉండవు చెప్పాను. అప్పుడు నిజమే కదా అంటున్నారు వాళ్ళు. నిజమే కదా, బైబిల్ లేదు కదా ఇది, నిజమే కదా ఇది హిందూ సాంప్రదాయం కదా ఇది అని అంటున్నారు. అంటే అప్పుడు దాకా వాళ్ళకి తెలీదా? తెలుసు. తెలిసినా కానీ కన్నులు ఏం చేయబడలేదు. నేనేందంటే బయటకు వచ్చి మీకు చెప్పినట్టు వాళ్ళకి చెప్పనులే, చల్లగా సొరకలంటే ఇస్తా అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిగ్గర దేవుని చేతిస్తాం హల్లెలూయా. మనం క్రీస్తు కొరకు నిలబడాలి. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు. ఆయన ఏం చెప్పాడు అది చేద్దాం. నేనేమంటున్నానంటే మీరేం మారొద్దు, మీరేం మార్చుకోవద్దు, కానీ బైబిల్ చెప్పింది చేయండి చాలు. నేను మిమ్మల్ని మార్చాలనుకోవట్లా, ఆయన చెప్పింది చేయండి. ఆయన ఏం చెప్పాడయ్యా? ఎలాగుండాలి వ్యక్తి చనిపోతే? బైబిల్ పద్ధతి చేయండి చాలు. లోకానుసారమైన పద్ధతి నుండి మీరు ఎప్పుడు విడుదల పొందుతారు? ఇక వివాహం మీకు తెలీదా? బైబిల్ పద్ధతి నేను నేర్పుతా. ఆడెవడో దగ్గరికి వెళ్ళిపోయేది ఏంది? మందిరంలో ఆడి పెత్తనాలేంది? ఆడు తీసుకొచ్చేసి ఆడు ముహూర్తం పెడితే నేను చదవాలా ఇక్కడ? దేవుడు ఏమన్నా పిచ్చోడా, పనికి మాలినోడా? యేసుప్రభువారు నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. పునరుద్ధానుడు సజీవుడైన దేవుడిని పెట్టుకొని వీళ్ళు అహరోను కూడా ఇట్లా మిక్స్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కలిపేస్తున్నాడు. ఒక పక్క బొమ్మ, ఒక పక్కేమో యెహోవాకు పండుగ. వాళ్ళు కూడా ఏం చేశారంటే ఉదయాన్నే లేచారంటాడు. ఎప్పుడు లేచారు చూడండి, అక్కడ 6వ వచనం చూడండి. అక్కడ 32 అధ్యాయం 6వ వచనం చూస్తే, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. కూర్చుండి ఆడుటకు లేచి. ఏంటంట? ఉదయాన్నే లేచారు. ఎప్పుడు లేచారు? పాపం చేయడానికి, దేవుని కోపం లేపడానికి. ఉదయాన్నే వాళ్ళు లేచి ప్రార్థన చేశారు లేదు తెలియదు, కానీ ఉదయాన్నే దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడి వస్తారో రాదో చాలామంది తెలియదు, కానీ పెళ్ళంటే మాత్రము ఉదయాన్నే లేస్తారు ఎక్కడికన్నా వెళ్ళడానికి. ఏదైనా కార్యక్రమం అంటే మాత్రమో ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఉదయాన్నే లేస్తారు. దేవుని సన్నిధి కోసము సిద్ధపాటు కలిగి ఉండాలని లేచేవాళ్ళు కొంతమందే ఉంటారు. దేవుని సన్నిధి కోసము సిద్ధపడటం కోసం ఆదివారం రోజు ఉదయం లేస్తున్నారా? వీళ్ళేందంట విగ్రహానికి బలి ఇవ్వడానికి. ఏంటంట? దహన బలులు, సమాధాన బలులు. ఏమేం బలులు? దహన బలులు, సమాధాన బలులు ఇవ్వడానికి ఉదయాన్నే లేచి బలు నర్పించారు. దహన బలు, సమాధాన బలు నర్పించేసి ఇక కూర్చున్నారు, తింటున్నారు. తిని ఓ పక్కన త్రాగుడు. తింటున్నారు, త్రాగుతున్నారు, మత్తులో తూగుతున్నారు. ఈ మత్తు పెరిగిపోయి ఏమైపోయిందంటే కూర్చున్న వాళ్ళు అలాగే లేచేసి ఇక డ్యాన్స్ స్టార్ట్ చేశారు. కొంతమంది ఏం చేస్తున్నారంట? పాటలు పెట్టారు, సంగీతం. ఆ బొమ్మ ముందు, ఆ బలిపీఠం ముందు. పండగ ఏమి? ఎవరికి పండగ? యెహోవాకు. డ్యాన్స్లు ఎవరి ముందు? దూడ ముందు. పండగ ఏమో, పేరేమో దేవుడిది, డ్యాన్స్ ఏమో ఫుల్గా తిని. కొంతమంది క్రిస్మస్ పండుగ బలి చేస్తారు. ఏంటో తెలుసా? వాళ్ళ ఇంటి ముందు, ఇంటి పైన స్టార్ ఉంటుంది, లేకపోతే ఇంటి ముందు స్టార్ ఉంటుంది, కానీ ఇంటిలో బారు ఉంటుంది. ఏముంటుంది? పైన స్టారు, ఇంటి పైన స్టారు, ఇంటిలో బారు. ఇది పండగ కొంతమందికి. వీళ్ళ పండగ కూడా అంతే. పేరేమో దేవుడి పండగ, చేసిందేమో దయ్యాలకి.
నీ పేరేమో విశ్వాసి, నువ్వు క్రైస్తవ బిడ్డ, ప్రభువు బిడ్డవి, చేసే పనులేమో అంటే మీరేంటి, మీరు కాదులే, చేసే పనులేమో దయ్యపు పనులు ఉంటాయి. ఎలాంటి పనులు? దయ్యపు పనులు. మనకు అవసరమా? వాళ్ళు దేవుణ్ణి వాళ్ళే చేసుకుని వాళ్ళే చూడాలనుకుంటున్నారు. కానీ మోషే తెలుసా? మోషే ఎలా చూడాలనుకున్నాడో చూడండి ఒకసారి. 32వ అధ్యాయము 33వ అధ్యాయంలో చూడండి, నేను మీకు చూపిస్తాను. 17వ వచనం చదవండి. నిర్గమకాండ 33:17. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడితనో వాని యందు కనికరపడితను, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నడును నన్ను చూచి బ్రతకడనని. చాలు. ఏంటంట మోషే ఏం చూడాలనుకున్నా అంటే అసలైన స్వరూపాన్ని, నీ మహిమను నాకు చూపించు. మోషే, ఇక్కడున్నటువంటి మీరు మోషే వలె ఆలోచన చేస్తారా? ఆయన ఎలాగున్నాడో అలాగ చూడాలనుకుంటున్నావా? లేకపోతే నీ ఆలోచనల ప్రకారం చూడాలనుకుంటున్నావా? ఎలా చూడాలనుకుంటున్నావు నువ్వు దేవుణ్ణి? ఎలాగ ఆరాధన చేయాలనుకుంటున్నావు నువ్వు? ఆయన ఎలాగున్నాడో అలాగ ఆరాధన చేస్తావా? నీకు నచ్చినట్టు ఆరాధన చేస్తావా? ఎలాగ ఆరాధన చేస్తావు? దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది ప్రజలు వాళ్ళు ఎలాగ చూడాలనుకుంటున్నారో ఈరోజు జరుగుతున్న తప్పు ఏంటంటే, జాగ్రత్త వినండి, వాళ్ళు ఎలాగ దేవుణ్ణి చూడాలనుకుంటున్నారో అలాగ చేసుకుంటున్నారు. వింటున్నారా? హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. కానీ నీకు నచ్చిన విధానంలో నువ్వు చూడొద్దు. ఆయన ఎలాగున్నాడో అలాగ చూడాలనుకోవాలి. ఆయన ఎలాగున్నాడో చూసి చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము తీయండి, అందరూ కూడా తీయండి. 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. 17 నుంచి చూడండి. 17 1వ అధ్యాయం 17. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే. ఏదంటే ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మను ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచు. ఎవరు బయలుపరుస్తుంది తెలుసాను నీకు? తండ్రి అయిన దేవుని ఎలా తెలుసుకుంటావు తెలుసా? యేసుక్రీస్తుని తెలుసుకున్న వ్యక్తి తండ్రిని తెలుసుకున్నట్టే. ఆమె చెప్పండి, 2 చేతుల స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటంటే బైబిల్ ఏముందంటే, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఆ మహిమా స్వరూపి అయినటువంటి యేసు ప్రభువారు యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము,
ప్రియులారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూతుము, ఆయనను ఉన్నట్లుగానే ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాగంటే ప్రస్తుతానికి ప్రియులారా, ఇప్పుడైతే మనం దేవుని పిల్లలంగా ఉన్నాం. ఎలా ఉన్నాం మనం? చెప్పండి ఎలా ఉన్నాం? దేవుని పిల్లలం మనం. అందరూ చెప్పండి, ఎవరు పిల్లలను మీరు? దయ్యం పిల్లలా? దేవుని పిల్లలు దేవుని పనులు చేస్తారా, దయ్యం పనులు చేస్తారా? దేవుని పిల్లలు వాక్యం ప్రకారం వాక్యం చెప్పినట్టు నడుస్తారా, లేకపోతే అపవాది లోక సంబంధమైన పనులు చేస్తారా? ఏ పనులు చేస్తారు? ఏ పనులు చేయాలి మరి చెప్పండి? ఏ పనులమ్మా? వాక్యం చెప్పినట్టు. ఏం చెప్పినట్టు? వాక్యం చెప్పినట్టు. అయితే ఇక్కడ అన్నాడు, ప్రస్తుతానికి మనం అయితే ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము, తర్వాత ఏమైపోతాం మనకు తెలీదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలాగుంటామంటే ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము. ఆమేన్. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎలాగ చూస్తావు తెలుసా? ఆయన ఎలాగున్నాడో అలాగ చూస్తావు. మోషే ఏమో చూడాలనుకున్నాడు. దేవుడు అన్నాడు, చూస్తే చచ్చిపోతావు, నీ వల్ల కాదు అని చెప్పాడు. కొంతమంది చూడాలనుకుని చూడలేకపోయారు. కానీ యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన మహిమను అడగని వారు చూచారు. తెలుసా? శిష్యులు అడగలేదు, కానీ చూచారు. శిష్యులు ఏం అడిగారా? అడగలా. కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ రూపాంతరం చెందాడు యేసు ప్రభువారు. అక్కడ ఏం చెందాడు? రూపాంతరం. ఆయన రూపం మారిపోయింది. అసలైన రూపాన్ని చూపించాడు అక్కడ. ఒక్కసారిగా పేతురు చాలా ధైర్యవంతుడు, పిరికివాడు కాదు. ఎంత ధైర్యవంతుడు ఒక మాట చెప్తాను వినండి. యేసుప్రభువారి మీద బంధించడానికి వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి తన దగ్గర కత్తి తీసుకుని సైనికుల మీద దాడి చేశాడు. ఒక్కడే. అందరూ పారిపోతుండేసరికి పేతురు ఒక్కడే దాడి చేశాడు. అంత ధైర్యవంతుడు. కానీ ఇక్కడ ఆ మహిమను, ఆ వెలుగును, రూపమును చూసినప్పుడు భయపడిపోయి ఏం మాట్లాడుతానో అర్థం కావట్లా. అందుకని వెతకని వారికి ఆయన దొరికాడు. కొన్నిసార్లు ప్రభువు మనం కొన్ని అడిగి చెప్పడం సమాధానము. ఎందుకంటే అది బయలుపరిచే టైం కాదు. అది ఎందుకు తెలుసు? అది ఒకానొక టయానికి బయలుపరుస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. అయితే ఒక రోజు ఉంది, ఆయన మహిమతో ప్రత్యక్షమవుతున్నప్పుడు ఎలాగ చూస్తామంటే ఆయనను ఉన్నట్టుగానే. ఆయనను ఎలాగ చూడదలిసి ఈ కన్నులతో చూడాలనుకుంటే కష్టం. ఏదో ఒక నువ్వు బొమ్మను చేసుకోవాలక ఆయన్ని చూడాలనుకుంటే, ఏదో ఒక నీ నచ్చిన విధానంలో. కానీ ఆయన ఎట్లా ఉన్నాడు అట్లా చూడాలనుకుంటున్నావు నువ్వు. అయితే నీ మనోనేత్రం ఆత్మ ద్వారా మాత్రమే చూడగలవు. దేవుని ఆత్మస్వరూపిన దేవుణ్ణి ఎలా చూడగలవు చెప్పండి? ఎలాగా? ఆత్మ ద్వారా. ఆమేన్. ఈరోజు సృష్టికర్త అయినటువంటి ప్రభువుని నువ్వెలా చూడగలవంటే నీ ఆత్మతోనే నువ్వు చూడగలవు, నీ మనోనేత్రములతోనే చూడగలవు. ఈ కళ్ళతో చూడాలనుకుంటున్నారు చాలామంది, ఆ కళ్ళతో చూస్తున్నారు, రోజు చూస్తున్నారు చాలామంది. ఆ కళ్ళతో ఏం చూస్తున్నారు తెలుసా? వాళ్ళు చేసుకున్నవి చూస్తున్నారు.
వాళ్ళు చేసేది వాళ్ళే, చూసుకునేది వాళ్ళే. అయితే ఇక్కడ ఒక మాట చూద్దాం మనం ఒకసారి. ఆయన పోలి యుందుము. అయితే కనుక ఆయన పోలి యుందుమని ఎరుగుదాము అంటే ఆయనను ఉన్నట్లుగా చూడాలనుకునే వ్యక్తి ఎలాగుండాలి తెలుసా? ఆయన ఎలాగ జీవించాడో అలాగ జీవించాలంట, ఆయన పోలికలో. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఒకసారి నా వైపు చూడండి. ఎంతమంది యేసు ప్రభువుని ఆయన ప్రత్యక్షమైనప్పుడు చూడాలనుకుంటున్నారు? ఆయన ఎలాగ ఉన్నాడో అలాగ ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ఆశ లేదా? ఎవరు చూడాలనుకోవట్లేదా? అయితే చూడాలనుకునే వ్యక్తి ఎలాగ ఉండాలి తెలుసా? ఆయన పోలిక ప్రకారం జీవించాలి. ఎలాగా అంటే ఆయన ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాడో యేసు ప్రభువారు అలాగ నువ్వు జీవించాలి. హల్లెలూయా. అర్థమైందా? ఆయన ఏ పోలిక ప్రకారం, ఏ విధానములో జీవించాడో అనుకున్నవారు నువ్వు జీవించాలనుకుంటున్నావా? ఆయన ఎలాగ జీవించాడో అలాగ జీవించాలనుకుంటున్నావు నీవు? అలాగ జీవిస్తే ఆయన ప్రత్యక్షమైపోయే రోజు నువ్వు ఆయన్ను ఎలాగున్నాడో అలాగ చూడగలవు. అసలైన రూపాన్ని ఎలాగ చూడగలవు? ఎలాగ చూడగలవు? ఎలాగ ఉన్నాడో వింటున్నారా? ఆయన ఎలాగున్నాడో అలాగ చూడగలవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరో తెలుసా? అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము 15వ వచనము. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన. ఆమేన్. 2 చేతులతో బిగ్గరగా దేవుని స్తుతించాడు. సృష్టించినటువంటి సృష్టికర్తను అందరూ కూడా ఒకసారి ఆయన సృష్టికర్త. అందుకని 2 చేతులతో అందరూ కూడా బిగ్గరగా 2 చేతులు హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఎవరైనా అదృశ్య దేవుని స్వరూపము. అందరు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు? అందరు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు? అదృశ్య దేవుని స్వరూపము. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఏమనంట? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది అంటే ప్రారంభము, కలుగు చేసిన వాడు. ఎవరైనా ఇంకొకటి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అందరూ చెప్పండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. నేను 2 ప్రశ్నలు అడుగుతాను. ఆయన ఎవరు అంటే అడుగుతాను. యేసుక్రీస్తు ఎవరు? 2. అదృశ్య దేవుని స్వరూపము. మీరు ఇట్లాగే ఉన్నారనుకో, మైకిచ్చి కొట్టేస్తాను నేను. ఇప్పుడే చెప్పాను ఆయన ఎవరు అండి, అదృశ్య దేవుని స్వరూపం అని చెప్పాను. మరలా మీరు చెప్పలేదనంటే ఇంక అయిపోతారు మీ ఇష్టం. యేసుక్రీస్తు ఎవరు? ఇంకా సర్వ సృష్టికి చెప్పాలి. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ. ఇది మీకు మైండ్లో ఉండిపోవాలా, బ్రెయిన్లో. ఏంటది? యేసుక్రీస్తు ఎవరు?
అదృశ్య దేవుని, చెప్పండి, అదృశ్య దేవుని స్వరూపి. అంటే దేవునికి, కనబడనటువంటి దేవునికి ప్రతిరూపం ఎవరంటే యేసుక్రీస్తు. ఎవరు చెప్పండి అందరు? కనబడిన దేవునికి ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు? ఆయన స్వరూపము, రూపము ఆయనే. అందుకని ఫిలిప్పు ఒక మాట అడుగుతాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ అధ్యాయము 8వ వచనం చూడండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఏమంటున్నాడు? ఫిలిప్ అడుగుతున్న కోరిక, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము. హల్లెలూయా. ఈ ప్రశ్న ఎవరు అడిగాడంటే శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఫిలిప్ అడిగాడు. ఇతనికి ఆలోచన అలాగ వచ్చేసింది. ప్రభుతో ఉన్నాడు కదా. ప్రభు అంటున్నాడు అంటే, నేను ఒక మాట చెప్తాను వినండి. ప్రశ్న వేయించేది కూడా ప్రభువే, ఓకేనా? ప్రశ్న అడిగేటట్లు ప్రేరేపించేది కూడా ఆయనే. ఎందుకంటే ఆయన జవాబు చెప్పడానికి. మీకు అర్థమైందా? ప్రభు ఏం చేస్తాడంటే ప్రశ్నను మనలో కలుగు చేస్తాడు. ఆ ప్రశ్న కోసం మనం వెదికేటట్లు చేస్తాడు. వెతికిన తర్వాత జవాబు ఆయన చెప్తాడు. అర్థమైందా? ఇక్కడున్నటువంటి మీలో దేవుని గురించి కానీ బైబిల్ గురించి కానీ అనేకమైన ప్రశ్నలు వచ్చుంటాయి. ఎంతమందికి వచ్చుంటాయి? రాని వాళ్ళు ఉండరు. బైబిల్ విషయాల్లో, దేవుని విషయంలో చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ప్రశ్నలు కలిగించేది ప్రభువే. అయితే అవి సరైన ప్రశ్నలుగా ఉంటాయి, బైబిల్కి వ్యతిరేకమైన ప్రశ్నలుగా ఉండవు అవి. ఆ ప్రశ్నను మనం ఆలోచన చేసే విధంగా ఆయనే ప్రేరేపిస్తాడు. మనం ఆయన అడగాలని ప్రేరేపిస్తాడు. అడిగిన తర్వాత ఆయనే జవాబు చెప్పాలనుకుంటాడు. హల్లెలూయా. మనం కూడా పిల్లలకి ఈ విషయాలు చెప్తాం. ఇది తెలుసా నీకు అంటాం. అర్థమైందా మీకు? అది తెలియదు అన్నాడు అనుకో, ఓహో తెలీదా, సర్లే అన్నాం అనుకో. పిల్లోడు ఊరుకుంటాడా? మన పిల్లలు కానీ ఏంది చెప్పు అని అంటాడు. అంటే వాడు తెలుసుకోవాలని మనమే ప్రశ్నేస్తాం. టీచర్లు కూడా అంతే కదా. అంటే మనం తెలుసుకోవాలని ప్రశ్న వేస్తామో, తెలుసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి కలిగేటట్లుగా, ఇంట్రెస్ట్ కలిగేటట్లుగా మనం చేస్తాము. తర్వాత మనమే చెప్పాలి. దేవుడు కూడా అలాగే చేస్తాడు. ప్రభు కూడా అతనిలో పుట్టించిన ఆలోచన ఏంటంటే తండ్రిని చూడాలని ఒక కోరికను ఫిలిప్పును పుట్టించాడు. ఎందుకో తెలుసా? అది అందరికి తెలియాలి. ఏం తెలియాలి తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. 9వ వచనంలో యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని మాకు కనుపరుచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఇంత నేనే చెప్పడం లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బిగ్గర చెప్తా, రెండు చేతులు చెప్తా, హల్లెలూయా. ఏంటంట? ఫిలిప్పు ప్రభువుకు ప్రశ్న వేశాడు. ప్రభువు ఫిలిప్పుకి మరలా తిరిగి ప్రశ్నలో ఇంకొక ప్రశ్న, జవాబులో
ప్రశ్నతో కూడిన జవాబు ఇది. ఫిలిప్కి ఎలాంటి జవాబు ఇచ్చాడు తెలుసా? జవాబుతో పాటు ప్రశ్న వేశాడు ప్రభు. ఎంతకాలం ఉన్నా నీకు తెలీదా? నాతో ఉన్నావు నీకు తెలీదా? ఏందంట? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. అయిపోయింది. అంటే యేసు ప్రభువుని ఎవరైతే చూస్తారో, ఒకవేళ ఈ కనులతో చూడకపోయినా కానీ ఆధ్యాత్మిక నేత్రాలతో ఆత్మ సంబంధముగా ఎదుగుచున్నటువంటి వారు ఆయన చూసినట్టే. ఆమె చెప్పండి బిగ్గరగా, 2 చేతులు స్తుతించండి, హల్లెలూయా. అంటే ఈ విషయం అందరికీ చెప్పాలనుకున్నాడు ప్రభు. ఏ విషయము? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టు. ఈ విషయం మనకు కూడా చెప్పాలనుకున్నాడు. చాలామందికి దేవుణ్ణి చూడాలి అని అనుకునే ఆశ ఉంటుంది, తండ్రిని చూడాలని. అయితే అందరికీ కలిగేటువంటి ఆశకి ఒకే ఒక జవాబు చెప్పాడు. ఏంటో తెలుసా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. ఎవరైతే యేసు ప్రభువుని చూస్తారో, ఎవరైతే ఆత్మీయ నేత్రములతో డైరెక్ట్గా కనపడతాడు ఆయన, తండ్రిని చూచినట్లే. హల్లెలూయా. అమ్మా, ఇంతవరకు నీవు ఆత్మీయ నేత్రాలతో యేసు ప్రభువుని చూడలేదా? చూస్తున్నా. రోజు ఏం చూస్తున్నావు? పాఠాలు బొమ్మలు పెట్టుకుని ఉన్నాగా. తీసి దెబ్బలో వేయండి ఆ బొమ్మల్ని. ఎవడో చేసినటువంటి బొమ్మలు అవి. యేసు ప్రభువు ఆ రూపం కాదు. డబ్బులకు అమ్ముకుంటున్నట్టు బొమ్మలు అవి. గుండెల్లో ఒక మంట, ఒక కత్తి. ఎవడు చెప్పాడు? ఎవరు చెప్పారు ఆ రూపమని? నీ పిచ్చి. ఎవడో చేసిన రూపాన్ని తీసుకొచ్చేసి యేసుప్రభు పొద్దునే చూద్దాం. వాక్యము ద్వారా చూడు ఆయన్ని. ఎలా చూడాలనుకుంటున్నాను? ఆయన ఎలాగుంటాడో అలాగ చూడండి. అంతేగాని పిచ్చి పిచ్చి బొమ్మలు తీసుకొచ్చి పెట్టేసుకొని సెల్ ఫోన్లోనూ గోడల మీదనో ఆటి మీద ఈటి మీద వేసుకునే పెట్టేసుకొని కాదు. హిందువులకు నీకు తేడా లేదు. ఇక యేసు ప్రభువుని ఎలా ఆయనను ఉన్నట్టుగా చూడు, వాక్యముతో చూడు, వాక్యాన్ని నీ జీవితంలోను తీసుకొని చూడు. ఇది నిజమైనటువంటి సత్యము. సత్యం ఏంటి? వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వే ఆయన రూపంలోకి మారుతావు. ఏంటి? నువ్వే ఆయన రూపంలోకి మారుతావు. ఎవరు చూశాడు యేసు ప్రభువుని? ఆయన బ్రతికున్న టైంలో ఏ ఫోటోలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? రూపాలని చూడొద్దు, వాక్యాన్ని చూడండి. వాక్యమే మనకి ఎవరిదా? యేసుప్రభు ఏమైనా ఆ వాక్యము ఆయన శరీరధారిగా వచ్చాడు. చూడండి అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆగండి. ఎలాగంట? వాక్యం ఎలాగొచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. ఆ వాక్యం ఎలాగొచ్చాడు? శరీరము ధరించుకొని, శరీరాన్ని కలిగి. అందరు వినండి, వింటున్నారా? వాక్యం ఎలాగొచ్చింది? శరీరాన్ని ధరించుకొని, శరీరాన్ని ధరించుకుని. చూడండి వాక్యాన్ని చూడండి అక్కడ. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో
నివసించను. యేసుప్రభు ఎలాగ నివసిస్తాడు తెలుసా? నీలో వాక్యముగా. ఎలాగ నివసిస్తాడమ్మా? యేసుప్రభు ఎలాగ నివసిస్తాడు? ఎలా నివసిస్తాడు? వాక్యముగా. ఎలాగా? వాక్యముగా. ఆ రోజు శరీరధానిగా ప్రజల్లో నివసించాడు. ఈరోజు నీ మధ్య నీలో శరీర రూపంలో నివసించాడు. ఆయన వాక్యముగా నివసిస్తాడు. ఎలా నివసిస్తాడు? ఎలాగా? వాక్యము. అప్పుడు ఆయన నీలో పరిపూర్ణముగా ఉండాలి అనంటే వాక్యము నీలో ఉండాలి. వాక్యాన్ని నువ్వు నీలోనికి తీసుకోవాలి. వాక్యాన్ని నువ్వు చదవాలి. వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఆమేన్. బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని నీ జీవితంలోనికి తీసుకుంటే ఆయన నీలో పరిపూర్ణంగా నివసిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎలా నివసిస్తాడు? నీ ఇంటిలో ఎలా నివసిస్తాడు? గోడ మీద బొమ్మ పెట్టుకుంటేనా? ఎలాగా? వాక్యం నీ కుటుంబములో పని చేస్తూ ఉంటే ఆయన నివసించినట్లే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా, వాక్యమైన దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా నివసిస్తాడు. మళ్ళా చూడండి, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని. ఎలాగంట? ఎవరి వలన కలిగాడు? యేసుప్రభువారు తండ్రి వలన కలిగాడు. ఎలాగా? ఈ లోకంలోనికి ఎలాగ వచ్చాడు తెలుసా? తండ్రి వలన వచ్చాడు. అద్వితీయ అంటే ఏంటంటే ఒకే ఒక్క కుమారుడు. ఎంతమంది మీ కుమారులు ఒకే ఒక కొడుకున్నారనుకో, అబ్బా ఎంత ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచేస్తారు. మరీ అంత ఎక్కువ పెంచొద్దు, పాడైపోయే అవకాశాలు ఉంటాయి. మరీ అంత అల్లారు ముద్దుగా పెంచొద్దు. క్రమం నేర్పించండి, డిసిప్లిన్ నేర్పించండి, శిక్షించండి. తప్పు చేసినప్పుడు క్రమంలో పెట్టండి. లేకపోతే ఏమవుతుందంటే అక్రమంగా అయిపోతాడు. ఎలాగైపోతాడు? యేసుప్రభువుని ఏకైక తండ్రి అయిన దేవుని ఏకైక కుమారుణ్ణి మరి ఆయన ఎదుట ఎలాగ పెరిగాడంట? ఆయన లేత మొక్కవలే మన కొరకు పంపించాడు. ఎలాగ తెలుసా? ఎలాగ చేశాడు తెలుసా? ఆయన్ని మన కొరకు రక్తపు ముద్దగా చేశాడు. రక్తముగా, కరుణాధారముగా, అంటే రక్త బలిగా చేశాడు. మామూలు బలి కాదు. యేసుప్రభువుని ఎలాగా బలి చేశాడంటే ఒక్క దెబ్బతో, ఒక కత్తిపోటుతో బలి చేయలేదు. మేడం తీసేసి ఒక కత్తిపోటుతో కాదు, చిత్రవద చేసేసి దాన్ని అంగీకరించాడు తండ్రి. ముందు రోజు రాత్రి నుంచి ప్రారంభం ఆ చిత్రవద. ఆ రాత్రి నుంచి తెల్లవారుజాము నుంచి కూడా ప్రారంభం. ముందు రోజు రాత్రి కాదు, రాత్రి అప్పుడు ముందు రోజు నుంచి ప్రారంభము చిత్రవద అన్నమాట. భయంకరమైనటువంటి అదే బైబిల్ ఏముందంటే యేసుక్రీస్తు కరుణాధారముగా ఆయనను బయలుపరచరు. మీరు రాసిన పత్రికలో ఉంటుంది. నీ కొరకు ఎందుకు తెలుసా? యేసుక్రీస్తును నువ్వు తెలుసుకుంటే, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకమునికి తెలుసుకుంటే, నువ్వు వేరొకరిని అనుసరించవు. ఎందుకంటే ఆయన ఎలాగున్నాడో అలాగ చూడు. వాక్యం ఎలాగుందో వింటున్నారా? అలాగే చూడాలి. వాక్యం ఎలా ఉందో అలాగే చూడు. ఆయనను ఉన్నట్లుగా చూడు. నీకు నచ్చినట్లు చూడొద్దు. ఇశ్రాయేలీయులు వాళ్ళకి నచ్చినట్లు చూడాలనుకున్నారు, చేసుకున్నారు. చివరికి ఏమైపోయింది తెలుసా? వాళ్ళలో
అనేకులు వేల మంది చనిపోయారు. ప్రభు వాళ్ళ పాపం కొరకే, వాళ్ళు చేసిన పాపం కొరకే మోషే ప్రార్థన, యా వాళ్ళ పాపాన్ని క్షమించయ్యా అని మొరపెడతాడు. చేసిన పాపాన్ని. ఓకేనా? ఈరోజు కనుక నువ్వు ఆయన ఉన్నట్లుగా ఇంతకుముందు నువ్వు చూడకపోతే, నీకు నచ్చిన విధానం నువ్వు చూసావా, అయితే నువ్వు క్షమాపణ అడగండి. ఒకసారి క్షమాపణ అడిగి, అయ్యా ఈ రోజు నుంచి నువ్వెట్లా ఉన్నావో నేను అలాగ చూస్తాను, నువ్వు ఏ పోలికలో ఉన్నావో ఆ పోలికలోనికి నన్ను మార్చు, నేను మారతాను. యేసుప్రభు పోలికలో మారటం అంటే ఏంటి తెలుసా? సర్జరీలు చేసుకోవడం అనుకుంటున్నారా? ఒక ఆమె చేసుకుంది దరిదాపు 10కి పైన ఎన్నో సర్జరీలు, 50 దాకా సర్జరీలు చేసుకుంది ముఖం ఒక హీరోయిన్ లాగా అయిపోవాలని. హీరోయిన్ లాగా అయిపోవడం తర్వాత సంగతి. అంటే అమెరికాలోని ఏంజెలీనా అనేటువంటి హీరోయిన్ లాగా కావాలని పాకిస్తాన్ అందమైన యువతి, చాలా చక్కగా ఉంటుంది ఆ అమ్మాయి కూడా. చేసుకొని చివరికి ఏమైపోయిందంటే దయ్యం రూపంలాగా అయిపోయింది. దయ్యం రూపంలాగా అయిపోయింది. కొంతమంది వాళ్ళకలా నేను ఉండాలి, వీళ్ళకలా నేను ఉండాలి. ఒక మరీ చిత్రం ఏందనంటే, పలాని హీరోయిన్ ఉన్నటువంటి వెనక భాగము ఆయనకి లాగుండాలని అవి కూడా సర్జరీలు చేయించేసుకున్నాం. విచిత్రమైనటువంటి సర్జరీ విచిత్రంగా చూపిస్తున్నారు. అయితే యేసుప్రభు నా పోలికలో నువ్వు ఉండాలి. పోలిక అంటే సర్జరీ కాదు, కానీ ఆయన ఎలాగ జీవించాడో, ఆయన ఏ విధంగా ఈ లోకంలో మాట్లాడాడో, ఎంత దీనుడుగాను ప్రేమ కలిగిన వ్యక్తిగా ఇతరుల కొరకు ఏ విధంగా బలయ్యాడో, ఆ విధంగా నీవు ఆయన పోలికలో నువ్వు జీవించాలి. జీవిస్తావా? ఆయన పోలికలో జీవించడానికి ఇష్టపడుతున్నావా? యవ్వన కాలంలో పవిత్రంగా జీవిస్తారా? వింటున్నారా? యవ్వన కాలంలో యవ్వనస్తులు పరిశుద్ధంగా నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన పోలికలు జీవిస్తారా? నా వైపు చూడండి. ఎలా జీవించాలనుకుంటున్నావు? ఎలాగా ఆయన పోలికలు జీవించాలనుకుంటున్నావా? లేకపోతే నా ఫ్రెండ్స్ వీళ్ళని చూసేసి ఆమె కనుక ముఖాన్ని మార్చుకున్నట్టు క్రీస్తు పోలికలో కాకుండా అపవాది పోలికలోను, నీ చెడ్డ స్నేహితుల పోలికల్లోనికి వద్దామనుకుంటున్నారా ఎవరైనా? ఎవరి పోలికలోకి వస్తావు నీవు? ఆయనను ఉన్నట్లుగా చూడాలనుకుంటున్నావా? ఆయన ఉన్నట్లుగా జీవించాలనుకుంటున్నావా? లేకపోతే ఆ సినిమా చూసి, ఈ టీవీ చూసి, ఈ సీరియల్ చూసేసి ఇదే అయిపోయింది ప్రతి సంఘంలో కూడా. కొంతమందికి ఆ హీరోయిన్ చీర కట్టిన చీర ఇది ఏంటంట, వాళ్ళు కూడా భలే చెప్తున్నారు. వాళ్ళు నేను ఇప్పుడు ఒకసారి చీరలు దానికి వెళ్ళి ఏం చీర అనుకుంటున్నా, ఇది ఫలానా హీరోయిన్ కట్టిన, ఫలానా సినిమాలో కట్టిన చీర సరిపోతుంది. ఇక అదే అనుభవగానే ఇప్పుడు ఎన్ని బట్టలకి ఎన్ని బొక్కలు పెడితే అంత రేటు తెలుసుకోలేదు మీకు? బట్టలకి ఎన్ని బొక్కలు పడితే అంత ఖరీదు. ప్యాంట్లకు కానీ ఇప్పుడు దాకా అయితే మోకాళ్ళ మీద పెట్టుకున్నారు బొక్కలు, తర్వాత ఏ పిర్రల మీద పెట్టుకుంటారో. రాబోయే తరంలో అట్లా ఉంటున్నాయి పరిస్థితులు. అలాగే ఉంటున్నాయి చూస్తుంటే. యేసు రక్తమే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు నవ్వు వస్తుంది కొంతమంది చూస్తూ ఉంటే కూడా. ఆ రోజుల్లోనేమో చిరిగిన బట్టలు వేసుకుని తిరగాలంటే భయం. మోకాళ్ళ మీద చిరిగిపోయినా, ఎక్కడ చిరిగిపోయినా కానీ ప్యాంటు అవి చిరిగిపోయి, ఇప్పుడేమన్నా ఏకంగా చించుకొని వేసుకుంటున్నాను.
మనము ఎవడో పాటించింది మనకొద్దు ప్రియులారా. ఎవరో సినిమా స్టైల్లో మనం వెంబడించొద్దు. మనము లోకానికి మాదిరికరంగా ఉండాలి. ఎవరు ఎలాగుండాలి? మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ట్రెండ్ ఎవరు సెట్ చేయాలి తెలుసా? ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు, ట్రెండ్ సెట్ చేస్తానంటాడు. ట్రెండ్ నువ్వు ఆళ్ళుగా సెట్ చేయాల్సింది, లోకానికి ట్రెండ్ సెట్ చేయాల్సింది క్రైస్తవుడు. అంటే ఎవరు తెలుసా? నువ్వే ట్రెండ్ సెట్ చేయాల్సింది, డ్రెస్ కోడ్ సెట్ చేయాల్సింది, హెయిర్ స్టైల్ నువ్వే సెట్ చేయి. ఇలాగ జీవించాలి క్రీస్తు పోలికగా, పరిశుద్ధురాలైనటువంటి కన్యకగా ఇలాగ జీవించాలని నువ్వు సెట్ చేయి. వింటున్నారా? సెట్ చేస్తావా? యవ్వన కాలంలో తిమోతి వలె జీవించినటువంటి, యవ్వనాన్ని కాపాడుకున్నటువంటి తిమోతికి లాగా నువ్వు సెట్ కావాలి. ఏ మహేష్ బాబు లాగో హీరోలాగో కాదు. యవ్వన కాలంలో తిమోతి ఏ విధంగా తన యవ్వనాన్ని కాపాడుకున్నాడో చదవండి తిమోతి రాసిన పత్రికలో. తిమోతికి లాగా నువ్వు సెట్ కావాలి, ఎవరిలాగా కాదు. శారా ఏ విధముగా అయితే, ఎస్తేరు ఏ విధముగా అయితే జీవించిందో, బైబిల్ ఉంటే మరియలు పరిశుద్ధులైనటువంటి స్త్రీలు ఏ విధంగా జీవించారో అలాగా నీ జీవితం సెట్ కావాలి. ఎవడో సెట్ చేసినట్టు కాదు. మనకు ఆల్రెడీ బైబిల్ గ్రంథములో సెట్ చేశారు. పరిశుద్ధులైనట్లు ఇలాగ జీవించాలని సెట్ చేశారు. ఆల్రెడీ సెట్టింగ్ అయిపోయింది. అలాగే జీవించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు పోలికలోనికి, దేవుని అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి దేవుని పోలికలో మనం ఆ పోలికలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆయన రూపంలో, ఆయన వలె మనం జీవించాలి. నీవు ఆయన వలె అంతము వరకు. ఎంతవరకు? అంతం వరక? ప్రార్థన అయిపోయే వరక? ఎంతవరకు? అంతం వరకు. దేవుని స్తోత్రం కలుగును కాక. జీవించడానికి నువ్వు అలాగ సిద్ధంగా ఉన్నావా? ఆయనను నీవు ఎలాగ చూడాలనుకుంటున్నా? వాక్యమైనటువంటి యేసు క్రీస్తును ఆయన్ని జీవితంలో తీసుకుని వాక్యముగా చూడు. ఆయన్ని కనిపిస్తాడు. ఆత్మనేత్రాలతో చూడండి. కళ్ళు మూసుకుని దయచేసి కళ్ళు మూసుకున్నాడు. దయచేసి ప్రభా, క్రీస్తు పోలికగా నేను జీవించాలి, క్రీస్తుని పోలి నేను జీవించాలి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, నీకే వందనాలయ్యా.